శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎండ తీవ్రత దృష్ట్యా నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా టీడీపీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు జరిపారు. అనంతరం మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. టీడీపీ కార్యాలయం నుంచి ఆమెను బలపరిచిన వ్యక్తులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. పలాసలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తాననే ధీమాతో గౌతు శిరీష ధీమా వ్యక్తం చేశారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని నినాదంతో ముందుకు వెళ్తున్నామని శిరీష చెప్పారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూటమి తరఫున ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. పలాస ప్రజలకి సేఫ్ పలాస, సేఫ్ పలాస, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, మళ్ళీ పలాసని అభివృద్ధి బాటలో ముందు నిలుపుతానని మాట ఇస్తూ ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా పలాసలో తెలుగుదేశం జెండాని ఎగురవేస్తారని విజయంతో మీ ముందుకు వస్తానని మీ అందరి ద్వారా ప్రజలకు